ఎంత పెద్ద బిల్డింగో చూడు. అంత పెద్దది ఎలా కట్టుంటారు? పడుకోబెట్టి కట్టి నిలబెట్టుంటారు, అంతే కదా? అదేమిటది? రవీంద్ర భారతి. ఏం భారతి? రవీంద్ర భారతి. ఇదే 80వ నెంబరు. అయితే ఇదే మా శకుంతల ఇల్లు. రా, నీకు సరిగ్గా తెలుసా? నేను మాత్రం ఇంత మునుపొచ్చానా? అంకే సరిపోయింది కదా, తలుపు కొట్టి పిలిస్తే సరి. రా. శకు, మీ ఆవిడ చూస్తుంది. శకు, శకు. వాట్ ఇస్ దిస్? ఎవరు మీరు? శకుంతల కోసం వచ్చామండి. శకుంతల? ఆ పేరు గల ఎవరు లేరే? వెళ్ళండి వెళ్ళండి. అది కాదండి, ఇది 80వ నెంబర్ ఇల్లేనా? అవును, 80వ నెంబర్ ఇల్లే. అయితే ఇది మా శకుంతల ఇల్లే. రాక చెప్తుంటే మీకు కాదు, ఇక్కడ చెక్కు లేదు గిక్కు లేదు, వెళ్ళండి. అది కాదండి మా. ఎవరా పాప? ఆ పాప ఎవరైతే మీకే పానకాల పడకలాగా, వెళ్ళండి వెళ్ళండి. అక్క, పాపం ఆ పాప సగం బట్టే కట్టుకుందే. అదేం కట్టుకుంటే నీకెందుకు? అవును, నాకెందుకు? ఏయ్, ఎవరు మీరు? నేను అలా బజార్కి వెళ్ళేసరికి నా ఇంట్లో దూరారు. నువ్వు వెళ్ళి తలుపు కొట్టకు. ఆయన ఏదో పానకం తయారు చేసే పనిలో ఉన్నారు. నేనెవరినో తెలుసా? ఆయన పెళ్ళాన్ని. ఓహో, అయితే వెళ్ళి తలుపు కొట్టు. చెప్తుంటే మీకు కాదు, సిగ్గులేదు, వెళ్ళండి. నువ్వెందుకు వచ్చావా? అదే, ఎప్పుడొచ్చా? కూరలన్నీ కొనేసావా? కూరలన్నీ కొనేసావా? నువ్వు కొంటావు, నాకు తెలుసు. అయ్యో, చూడండి అమ్మా, మిమ్మల్ని అనవసరంగా అనుమానించాను. ఏమీ అనుకోకండి. ఈ మగాడు బుద్ధిలే ఇంత. 10 నిమిషాలు పెళ్ళాం ఇంట్లో లేకపోయేసరికి ఇంకొక ఆడదాన్ని తీసుకొచ్చి ఇంట్లో పెడతారు. అక్క, మనం వెంటనే మన ఊరెళ్ళిపోతే ఎలా ఉంటుంది? నీ మొహంలా ఉంటుంది. అప్పుడే ఇంటి మీద బెంగ పెట్టుకున్నావా? అది కాదక్క, ఆ ఇంటాయన గురించి ఆవిడేమందో విన్నావుగా? మన వాళ్ళిద్దరూ అక్కడ పుట్టిన ఊరు వదలమంటే వదలలేని వాళ్ళు కట్టుకున్న వాళ్ళకి అన్యాయం చేయడమా? అవునవును కదా. అనయా, పప్పుచారు ఉంది, వడించు వడించు. ఓహో, ఎంతైనా బామ్మ చేతి వంట కదరా. రే బంగాళదుంప తిను. బ్రహ్మాండం. అబ్బులు, గోపి, బామ్మ తినండి రా, తినండి, బాగా తినండి. బాగానే తింటున్నాను కదా బామ్మ. నోరుమయ్యండి రా. మీకంటే ఆ కోతిమండ నయ్యం. వాళ్ళిద్దరూ వెళ్ళినప్పటి నుంచి బెంగతో అది మంచినీళ్ళు కూడా తాగలేదు. మీకు చీమ కొట్టినట్టు కూడా లేదు. ఒరే తమ్ముడు, మనం నిజంగానే బాధపడటం లేదనుకుంటుందిరా బామ్మ. మేము ఇంతవరకు ఏటి గంటలు కూర్చుని చాలా సేపు ఏడ్చి ఏడ్చి ఆకలేసి ఇంటికి వచ్చేసామే. తిను బామ్మ. నోరుమయ్యండి రా బేతవల్లారా. పెళ్ళాళ్ళ గురించి బాధపడని మొండి గట్టాలని నా మనవలని చెప్పుకోవటానికి కూడా సిగ్గుగా ఉందరా. ముద నష్టం సచ్చిన అళ్ళారా. చిచ్చే. ఒరే తమ్ముడు, మనం పడుతున్న బాధ బామ్మకు ఆనటం లేనట్టుందిరా. అయితే ఇంకొంచెం బాధపడిపోయి వచ్చేద్దామా?